అంటే అట్లా కాదు ఎవరిని పుట్టాడు గారు వాళ్ళు అనేది ఏంటంటే విద్యాదీవెన ప్రోగ్రామ్కి వెళ్ళి ఇవన్నీ మాట్లాడేందుకు కావాలంటే పొలిటికల్ మీటింగ్ పెట్టుకొని తిట్టుకోండి అని అంటున్నాడు ఆయన. అదే కరెక్ట్. ఆయన మీటింగ్ పెట్టుకున్నారు, ఆయన పార్టీ గురించి పెంచుకోమనండి, ఆయన ప్రజలకు మేము ఇచ్చేస్తామని చెప్పమనండి, వైఎస్ఆర్ పార్టీ కన్నా గొప్పగా చేస్తామని చెప్పమనండి, వాళ్ళు పెంచే పథకాల కన్నా బాగా చేస్తామని చెప్పమనండి. అంతేకాని మమ్మల్ని అంటే ఏంటంటున్నారు, మాతాడ తీయటం ఏంటి, పంచులు ఒకటి ఏంటి, తోలు తీయటం ఏంటి? ఆయన మాడతారేదా? ఏం మాట్లాడుతున్నారండి? అది కరెక్టా? అది అన్పార్లమెంట్ వాడు మాడతలేదు ఆయన. ఏ రకంగానే ఒక గౌరవ శాసనసభ్యులు 2 లక్షల మంది మమ్మల్ని ఓట్లేసి గెలిపించి ఒక శాసనసభ్యుడిగా ఆ లక్షల మందిని తిట్టినట్టే, దేశ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన పంచులోడు కట్టు కొడతానట్టే మమ్మల్ని అంటే. ఇదేనా పద్ధతి? ఏం మాట్లాడతారండి ఆయన? బొలిశెట్టి గారు మీరు తాటలు తీస్తామన్నా, పంచులు ఓడగొడతామన్నా, ఇంకోటి అన్నా, మీరంటే లేని తప్పు ఆయన అంటే తప్పు వచ్చిందా అని చెప్పి పాయింట్ తీసుకొస్తున్నారు కారుమూరి గారు. సార్ కరెక్ట్ అండి, ఆయన చెప్పినవన్నీ కరెక్టే, నేను దేన్ని విభేదించడం లేదు, ఆయన చెప్పినవన్నీ కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు నా తల్లిని తిట్టారని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళతోటి బొత్తు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసింది నువ్వే అన్న బొత్స సత్యబాబు ఎక్కడున్నాడు? 42 సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు దొబ్బేసావు 1,00,000 కోట్లు అన్న ధర్మాన్ ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? ఇది ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న వదిలిన బాణాన్ని ఆయన చెప్పిన షర్మిల ఎక్కడుంది? ఇప్పుడు షర్మిల చుట్టూ తిరిగి వచ్చి ఆ బాణం ఎదుర్కొని వచ్చి ఉచ్చుకుంటుంది. అంటే ఏదో ఇలా ప్లేట్ త్రో చేస్తే తిరిగి వస్తుంది చూసారా? జగన్ అన్న వదిలేసిన బాణం చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ జగన్ అన్నకు ఎదుర్కొని వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళింది విద్యాదేవుని గురించి, అక్కడ మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పేది అది. అక్కడ మాట్లాడాడు కాబట్టి మర్యాద లేకుండా మాట్లాడుతున్నా, ఇంకా మర్యాద లేకుండా మాట్లాడతా. ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలో సభ పెట్టి పెట్టండి, తప్పు కూడా పెట్టండి దయచేసి. రేపు తిట్లు కౌంటర్ తిట్లు కూడా ఉంటాయి కాబట్టి అన్ని కలిపి రేపు పెడదాం. నిన్న నెక్స్ట్ తోలు తీస్తానన్నది తప్పుడు మనుషుల్ని, అందరినీ కాదు, వైసీపీలో కూడా మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు నేను అనడం లేదు. తప్పు చేస్తే తోలు తీస్తాను ఆ మాట నిలబెట్టుకుంటా. ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా అదే తోలు తీస్తామని చెప్తామండి, తప్పేం లేదండి. మీ ఇష్టం, మీరు ఏమని అనుకో. వైఎస్ఆర్ కొడకల్లారా అని ఒక మాట, వైఎస్ఆర్ తప్పు చేస్తే ఎన్ని ఏం మాటలు, ఏ రకంగా తప్పేంటి ఎవరు చేశారా తప్పు? ఈయన తప్పు చేయలేదా? ఈయన తప్పు చేశారా? చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు వినవయ్య? మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఈ కాపు నా కొడుకులందరూ నేను చెప్పినట్టు చేయాలన్నాడు. ఇవాళ ఒక కాపు పెట్రోల్ బంకులు వెళ్ళి తీసుకెళ్లి డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? మీ పోలీసులు చోద్యం చూస్తున్నారు, చూపిస్తాం తడాగా చెప్తున్నా. ఒక్క నిమిషం ఏనండి రజనీకాంత్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దాకా ఇంట్లోంచి డబ్బులు తెచ్చి ఫ్లెక్స్లు కట్టుకుని వాళ్ళు రకరకాలుగా తిరిగి కార్లు వేసుకుని ఆయన ఎక్కడికంటే అక్కడ మీటింగ్లకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఒక్క మాట అన్నారంటే మీకు మీ పార్టీ నుంచి వెళ్ళిపోండి, మీరు వైఎస్ఆర్లోకి వెళ్ళిపోండి అని చెప్పి ఒక్క మాటలో తీసి పడేస్తున్నాడు. దానికి ఏమంటారు ఈయన? దానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదండి, లేకపోతే పార్టీ వదిలేసి వెళ్ళిపోండి. ఒక్కసారి అధ్యక్షుడు